మార్నింగ్ లేస్తాం, వాకింగ్ పోతాం, తర్వాత మంచిగా క్లవ్ వాటర్ తీసుకుంటాం. ఇది రాత్రి సోక్ చేసింది. సో ఈ రోజు నుంచి డే 1 మనం కంప్లీట్ చేసినాము. ఎగ్ సలాడ్ ఈ రోజు కూడా సెకండ్ డే ఎగ్ సలాడ్ రెడీ చేసినాను. దీంట్లో కామన్ మనం ఏం వేస్తాం, కీరా, క్యారెట్, టమాటా ప్లస్ కొత్తిమీర, దాంతో పాటు 100 grams పెరుగు వేస్తాము. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసి దాంట్లో లాస్ట్ కి మనం ఎగ్స్ వేస్తాము. ఎగ్స్ వేసి మంచిగా తీసుకుంటాము. ఇది సూపర్ బ్రేక్ఫాస్ట్. ఇది డే 2. ఇది కూడా కంప్లీట్ చేసినాము. సో వీటితో పాటు మనము ప్రతిరోజు, నేను ఇప్పటి వరకు వెయిట్ లాస్ అయితే అనుకుంటున్నాను. వెయిట్ లాస్ కాదు, హెల్దీ ఫ్యాట్. మనం ఫ్యాట్ లాస్ కావాలి. సో వెయిట్ లాస్ కి ఫ్యాట్ లాస్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో లోపల కొవ్వరు కాలే కానీ కండరాలు లూజ్ కావద్దు. సో అదొక్కటి నేను కష్టపడుతున్నాను. కొంచెం లేట్ అవుతుంది, రిజల్ట్ మాత్రం పక్కా వస్తుంది. సో ఈ కష్టానికి ఫలితం ఖచ్చితంగా ఆ శివయ్య మన వెనకాల ఉంటాడు. ఖచ్చితంగా మనం ముందరికి పోతాము. సో ఇంకో విషయం ఏంటంటే, ప్రతి రోజు నేను ఏదో ఒక జ్యూస్ తీసుకుందామని 1 week నుంచి అనుకుంటున్నాను. ఈ ఫాస్టింగ్ వచ్చి వదిలేసాను, కానీ ప్రతి రోజు ఒక మంచి జ్యూస్ తీసుకుంటాను. ఈ రోజు ఒక మంచి జ్యూస్ తీసుకుంటాను. క్యారెట్ జ్యూస్ అన్నా, బీట్రూట్ జ్యూస్ అన్నా, పోమోగ్రానైట్ అయినా ఏదో ఒక మంచి జ్యూస్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ రోజు మాత్రం నాకు పాలు ఫస్ట్ వేసుకొని రెడీ చేసుకొని తాగేసాను. సో మళ్ళీ కలుద్దాం. మీరు 22 days కంప్లీట్ అయిపోయింది. ఎక్కువ నేర్చుకుంది ఏంటంటే డిసిప్లిన్. క్రమశిక్షణతో ఒక పని చేస్తే మనం మైండ్ ఎట్లా చెప్తే అట్లా వినాలి. సో గుండె చెప్పినట్టు వినొద్దు. అది ఎప్పుడు హ్యాపీగా చూసుకుంటుంది. కానీ మైండ్ చెప్పిన కొంచెం కష్టపడ్డా కానీ తర్వాత మంచి సుఖంగా ఉండొచ్చు. లవ్ యూ. మళ్ళీ రేపు కలుద్దాం.